ఇవాళ నేను మీకు కేరళలో జరిగిన ఒక హిస్టారికల్ ఈవెంట్ గురించి చెప్తాను. మీరు ఎప్పుడైనా క్రౌడ్ ఫండింగ్ అనే పదాన్ని విన్నారా? ఈ క్రౌడ్ ఫండింగ్ లో ఒక మంచి పని కోసం ప్రజలందరూ కలిసి డబ్బులు కలెక్ట్ చేసి ఆ పని కోసం ఆ కలెక్ట్ చేసిన డబ్బుని వాడతారు. రీసెంట్ గా వచ్చిన మన గామి సినిమా కూడా ఈ విధమైన క్రౌడ్ ఫండింగ్ ద్వారానే ప్రొడ్యూస్ చేయబడింది. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఇన్సిడెంట్ కూడా కేరళలో జరిగిన ఒక క్రౌడ్ ఫండింగ్ స్టోరీ గురించే. కేరళ ప్రజలు ఎక్కువగా పని కోసం గల్ఫ్ కంట్రీస్ కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఈ గల్ఫ్ కల్చర్ బాగా పాపులర్. ప్రతి ఇయర్ దాదాపు లక్షల్లో ప్రజలు కేరళ నుండి గల్ఫ్ కంట్రీస్ కి జాబ్స్ కోసం మరియు స్టడీస్ కోసం వెళ్తూ ఉంటారు. ఎక్కువగా సౌదీ అరేబియాకి, ఖత్తర్, ఒమన్, బహ్రెయిన్ కి వెళ్తూ ఉంటారు. ఈ విధంగానే కేరళకి చెందిన అబ్దుల్ రహీం అనే కేరళలోని కోయికోడ్కి చెందిన వ్యక్తి సౌదీ అరేబియాకి వెళ్ళాడు. కేరళలోని మామూలు వ్యక్తి అయిన ఈ అబ్దుల్ రహీం ఆటో తోలుకుంటూ బ్రతికేవాడు. అయితే జీవితంలో డెవలప్ అవ్వాలని సౌదీ అరేబియాకి ఒక రిచ్ ఫ్యామిలీకి డ్రైవర్ గా మరియు వాళ్ళ పిల్లాడికి కేర్ టేకర్ గా వెళ్ళాడు. అయితే ఆ పిల్లాడికి పార్షియల్ పెరాలసిస్ అనే డిసీజ్ ఉంది. ఆ పిల్లాడి